The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. అసలు ఈ సి శంకరన్ నాయర్ అనే పర్సన్ ఎవరు అనేది మీ వర్డ్లో ఒకసారి. ఇదే ఒక ట్రాజెడీ ఇదే అండి. ఎందుకంటే మనకి స్వాతంత్రం ఎవరు తీసుకొచ్చారంటే గాంధీ నెహ్రూ అంటారు అంతే. పటేల్ పేరు కూడా తీసుకుంటలేం మనం. 550 560 చిన్న చిన్న ప్రాంతాలు తీసుకొని భారతదేశం తయారు చేసిన పటేల్ కూడా అంత క్రెడిట్ ఇవ్వలేదు. అంబేద్కర్కి క్రెడిట్ ఇవ్వలేదు. కాన్స్టిట్యూషన్ రాసిన మంచిది. భారతరత్న ఎప్పుడు ఇచ్చారు? 90s ఐ థింక్ ఒక బీజేపీ అలయన్స్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చారు. సో ఒక ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళే తీసుకొచ్చారు, వీళ్ళే చేశారు అని చెప్తున్నారు. కానీ వీళ్ళు ఎవరు లేనప్పుడు ఉన్న మనిషి సి శంకరన్ నాయర్. 1897లో కాంగ్రెస్ ఫామ్ అయింది. ఏఓ హ్యూమ్ ఫామ్ చేసింది 1890లో. దాని తర్వాత 7 సంవత్సరాల తర్వాత అమరావతి కాన్ఫరెన్స్లో ఈ బికెమ్ ద ప్రెసిడెంట్. కాంగ్రెస్ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారనమాట. సో మనం ఎప్పుడు గురించి మనం 1947లో మన స్వాతంత్రం వచ్చింది. కానీ దానికన్నా ఒక 50-55 సంవత్సరాల ముందు జరిగిన ఒక ప్రాబ్లం ఇదన్నమాట. సో శంకరన్ నాయర్ గారు ఈ వాజ్ బోర్న్ ఇన్ పాలక్కాడ్, కేరళ. అక్కడి నుంచి బ్రిలియంట్, అకాడమిక్లీ చాలా బ్రిలియంట్ ఉంటాయి. నాయర్ ఫ్యామిలీ. నాయర్ అంటే మన ఒక ఈక్వలెంట్ తీసుకోవాలంటే క్షత్రియాలు అని చెప్పచ్చు. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ దట్ కమ్యూనిటీ, ఫ్రమ్ కేరళ. నాయర్ కమ్యూనిటీ ఐఎమ్. కానీ నా పేరు ఇంకా నాయర్ లేదు. నా పేరంటే మా మదర్ ఇంటి పేరు ఉంటుంది మా దాంట్లో. దట్ ఈస్ మ్యాట్రిలీనియల్ సిస్టమ్ అంటాం. సురేష్ కోచాటల్ ఇస్ మై మదర్స్ హౌస్ నేమ్. శంకరన్ నాయర్ గారు ఆటోబయోగ్రఫీ ఇప్పుడు నేను నా దగ్గర ఈ ఐప్యాడ్లో ఉంది. దాంట్లో కూడా ఈజ్ డిస్క్రైబింగ్ ద ఫస్ట్ ఒక 30 పేజీలు దాని గురించే మాట్లాడుతున్నారు. వాళ్ళ విలేజ్లో ఉన్న పాలిటిక్స్, వాళ్ళ విలేజ్లో ఉన్న బ్లాక్ మ్యాజిక్, వాళ్ళ విలేజ్లో ఉన్న కస్టమ్స్ అండ్ రిచువల్స్, వాళ్ళ మర్మతకాయం అని చెప్పి మా దాంట్లో మలయాళీ నాయర్ కస్టమ్స్లో ఉన్న అది మొత్తం ఇన్హెరిటెన్స్ గురించి అన్నీ మాట్లాడుతున్నారు. దాని తర్వాత శంకరన్ నాయర్ గారు చెన్నైకి వెళ్ళారు. ఎందుకంటే కేరళలో ఆ టైంలో పెద్ద కాలేజెస్ ఏం లేవు, ఎస్పెషలీ పాలక్కాడ్లో ఒక కాలేజ్ ఉంది అంతే ఆ టైంలో. అది ఇప్పుడు కూడా ఉంది, విక్టోరియా కాలేజ్ అని చెప్పి. కానీ ఈ వాంటెడ్ స్టడీ లా. సో దానికోసం ప్రెసిడెన్సీ కాలేజ్ మెడ్రాస్కి వెళ్ళారు. అక్కడి నుంచి లా తీసుకొని లా డిగ్రీ చేసిన తర్వాత ఈ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ అడ్వకేట్. అప్పుడు వకీల్ అంటారు ఆ టైంలో. అప్పుడు వకీల్లో సీనియర్ మోస్ట్ అంతా బ్రిటిష్ వాళ్ళు ఉంటారు, జూనియర్ వాళ్ళు ఇండియన్స్ ఉంటారు. కొంతమంది పైకి వెళ్ళారు, కానీ చాలామంది 90% ఇండియన్స్ వకీల్గా పనిచేస్తారు, అసిస్టెంట్గా, సబార్డినేట్స్గా. అక్కడి నుంచి ఈ స్టార్టెడ్ గ్రోయింగ్ ఇన్ స్ట్రెంగ్త్. జడ్జ్ అయ్యారు, మినిస్టర్ అయ్యారు. దాని తర్వాత లాస్ట్లో హీ వాజ్ అపాయింటెడ్ ద వైస్రాయ్స్ కౌన్సిల్. వైస్రాయ్స్ కౌన్సిల్ అంటే భారతదేశం నడిపించే కౌన్సిల్. ఒక మన ఇప్పుడున్న క్యాబినెట్, మోదీ గారి క్యాబినెట్ అని చెప్పొచ్చు అట్లా. దానికన్నా శంకర్ నాయర్ కన్నా ముందు 2 ఇండియన్స్ వచ్చారు. దానికన్నా ముందు ఎన్నికయ్యారనమాట. దానికి తర్వాత ఈ వాజ్ ద 3rd person to join the వైస్రాయ్స్ కౌన్సిల్. వైస్రాయ్స్ కౌన్సిల్లో చాలా అడ్మినిస్ట్రేషన్ మ్యాటర్స్ చాలా డీటెయిల్గా మాట్లాడారు దాని గురించి. ఐ థింక్ మన ప్రేక్షకులు కూడా ఈ బుక్ ప్రింట్లో లేదు ఇప్పుడు, ఆటోబయోగ్రఫీ. కానీ అది పీడిఎఫ్ లెవెల్లో నా దగ్గర ఉంది. కావాలంటే ఒక 50 MB ఫైల్, అది ఎట్లా పంపించాలో మీరే డిసైడ్ చేసుకోవాలి. కానీ ఇట్ ఈస్ అవైలబుల్ ప్రింట్ ఎడిషన్ పీడిఎఫ్లో ఉందన్నమాట. కానీ ఈ బుక్లో చాప్టర్స్గా డివైడ్ చేశారు. ఒకటి ఫస్ట్ నేను చెప్పినట్లు అతను బర్త్, ఆయన విలేజు, డిస్ట్రిక్ట్, ఇదంతా డీటెయిల్ తీసుకొచ్చి దాంతో చదివిన తర్వాత నెక్స్ట్ ఈ కేమ్ టు ద స్టెప్ ఆఫ్ ఆయన ఒఫిషియల్గా బ్రిటిష్ హైరార్కీలో ఎట్లా పైకి వచ్చారని చెప్పేసి. సో దిస్ ఎంటైర్ థింగ్ మనం ఒకటి నేర్చుకోవాలి. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు మనకి అసలు మన ఇండియన్స్ పైకి రానియరు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళే సీనియర్ మోస్ట్, వాళ్ళే అన్నీ చేసుకుంటారని చెప్పి వాళ్ళదే ఉంటుంది. కానీ శంకరన్ నాయర్ వాజ్ ఎ వెరీ యూనిక్ మ్యాన్. ఆయన కొంచెం టెంపరమెంటల్ మ్యాన్. జడ్జెస్ కూడా చెప్తుంటే అంట ఆయన గురించి, అతని గురించి, దట్ హీ వాజ్ వెరీ టెంపరమెంటల్. హీ వాజ్ వెరీ కోపం వస్తుంది జల్దీ. కానీ లాజికల్గా మాట్లాడతారు, చాలా లాజికల్గా మాట్లాడతారు. అండ్ లాజికల్ మాట్లాడడం కూడా కాదు, లా అనే సబ్జెక్ట్ మీద మస్తు పట్టుండే అతను. సో దాని తర్వాత ఈ జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ ఇప్పుడు మీరు అడగవచ్చు, కేరళలో ఒక మనిషి చెన్నైకి వచ్చి అప్పుడు మెడ్రాస్కి వచ్చి లా చేసుకున్న తర్వాత దెన్ నెక్స్ట్ ఈ వెంట్ టు ఢిల్లీ నుంచి ఈ జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడే అతనికి శ్రీ శంకరన్ నాయర్ ఫెల్ట్ దట్ ఉండకూడదు బ్రిటిష్ వాళ్ళతో అని చెప్పి రాజీనామా చేసేసారు. వైస్రాయ్స్ కౌన్సిల్ నుంచి రాజీనామా చేశారు. కానీ సినిమాలో ఆ పార్ట్ చూపించట్లేదు, డైరెక్ట్లీ కేసుకి వెళ్ళిపోతున్నారు.
అది సినిమాటిక్ లిబర్టీ అని చెప్పొచ్చు మనం. కానీ చాలా మటుకు శంకరన్ నాయర్ ఆయన క్యారెక్టర్ మంచిగా మౌల్డ్ చేశారు అక్షయ్ కుమార్, నో ప్రాబ్లం అన్నమాట, చాలా బాగా చేశారు. మాధవన్ హూ ఆర్గ్యూడ్ యాజ్ అపోనెంట్ లాయర్ ఫర్ ద బ్రిటిష్, అది యాక్చువల్లీ కేసు మొత్తం లండన్లో నడిచింది. ఓకే. సో టు కట్ అ లాంగ్ స్టోరీ షార్ట్, ఇది బేసిక్లీ ఒక ఇండియన్, ఒక జలియన్వాలా బాగ్, ఎందుకంటే ఇక్కడున్న పిల్లలు కూడా జలియన్వాలా బాగ్ ఏంటంటే ఏదో ఉన్నారు, కాల్పులు జరిపారు, చాలామంది చనిపోయారని. కానీ దాని వెనక ఉన్న కుట్ర ఏంటి, బ్రిటిష్ వాళ్ళు ఎందుకు చేశారు, అది ఆ హిస్టరీ తెలుసుకోవాలంటే ఒకటి ఈ సినిమా చూడాల్సింది. అట్లీస్ట్ అడల్ట్స్ వెళ్ళి చూసిరండి, మీరు చూడాల్సిందే. ఎందుకంటే నేను ఇవాళ వెళ్ళి థియేటర్లో 10 మంది కూడా లేరు, అది ట్రాజడీ. కానీ ఒక కమర్షియల్ సినిమా వస్తే మొత్తం హౌస్ఫుల్ నడుస్తుంది. ఇక్కడ మన హిస్టరీ, దాచిపెట్టిన హిస్టరీని చూపిస్తుంది. ఎస్ సార్, డెఫినెట్గా రైట్. ఇందాక మీరు అన్నట్టుగానే జలియన్వాలా బాగ్ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎలా అంటే ఏదో ఒక సబ్ క్రౌడ్ని అక్కడ పెట్టేసి వాళ్ళందరి మీద అరాచకంగా ఉచ్చకోత కోసారని చెప్పడం జరుగుతుంది. రైట్. వాళ్ళు డీటెయిల్గా ఇందులో స్టోరీలోకి వెళ్తే వాళ్ళు ఎంతమందిని అట్లా గ్యాదర్ చేశారు, ఎన్ని రౌండ్స్ వాళ్ళ మీద కాల్పులు చేశారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది అసలు ఇవన్నీ కూడా డీటెయిల్గా మూవీలో అనేది చూపించడం జరిగింది. కానీ మూవీలో అది కూడా చూపించారంటే యాక్చువల్ కౌంట్ ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు చెప్పలేదు. 1600 మంది అని చెప్పారు, 1650 అని. కానీ ఒఫిషియల్ అన్అఫిషియల్ రికార్డులో దానికన్నా డబుల్ మంది చనిపోయారు. బాడీ అంతా రివర్లో పోసేసారు, నాలాలో పడేశారు. సో కౌంట్ ఎక్కడ రాలేదు ఒఫిషియల్గా, ఎందుకంటే వాళ్ళు చేసిన పెద్ద కుట్ర ఇది. జలియన్వాలా బాగ్ ఒక మన హిస్టరీలో ఒక బ్లాక్ మార్క్. ఇవాళ దాకా ఇంతక సినిమా లాస్ట్లో కూడా చూపిస్తారు, బ్రిటిష్ వాళ్ళు ఇవాళ దాకా సారీ అని చెప్పలేదు. మనం ఎక్కువ అడగట్లేదు వాళ్ళ దగ్గర, మీరు చేసింది తప్పు అని చెప్పండి. అనామ్డ్ చిన్న చిన్న పిల్లల నుంచి మహిళల నుంచి పెద్ద మనుషులు అందరిని చంపేశారు. వాళ్ళు ఏం చేశారని చెప్పి వాళ్ళని టెర్రరిస్ట్గా చెప్పేసి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు చేపించిన పని, అది కుట్ర. కానీ బ్రిటిష్లో దాంట్లో కూడా చాలామంది మంచోళ్ళు ఉన్నారని చూపించారు సినిమాలో కూడా. అండ్ శంకరన్ నాయర్ క్యారెక్టర్ కూడా ద మౌల్డింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ పుస్తకం చదవమంటే పీడిఎఫ్ ఫైల్లో మీరు చూసుకుంటూ పోతారు, కానీ దాన్ని డ్రమటైజ్ చేయడం ఇంకోటి. సో అక్షయ్ కుమార్ అది చాలా బాగా చేశారు. అంటే అట్లీస్ట్ ఏదో హిస్టరీలో లేని మనిషి కాదు కదా, హిస్టరీలో ఉన్న మనిషి. సో మనకు కూడా తెలియదు, నాకు తెలియకుండా నేను దీనికన్నా ముందు బిఫోర్ ద ట్రైలర్ వచ్చేకన్నా ముందు మా ఊరు పక్కనే 70 కిలోమీటర్స్ ఫ్రమ్ త్రిశూర్ టౌన్ ఈజ్ పాలక్కాడ్. కానీ నెక్స్ట్ టైం నేను కేరళకి వెళ్తున్నప్పుడు ఆయన అంత్యక్రియలు జరిగిన ప్లేస్కి వెళ్ళాల్సి అనుకున్నది. అది భారతపుడ అంటారు, మా దగ్గరే పెద్ద రివర్ ఒకటి ఉంది, ఆ రివర్ పక్కన పాలక్కాడ్ దగ్గరే అంత్యక్రియలు చేశారు. చనిపోయింది మెడ్రాస్లో 1937లో, మనకు ఆ స్వాతంత్రం వచ్చాకన్నా 10 సంవత్సరాల ముందు. సో ఇంత పెద్ద మనిషి, ఇంత పెద్ద లెజెండరీ ఫిగర్ని మనం రికగ్నైజ్ చేయలేదు. ఇది ఒక్కరే కాదు, నేను ఎప్పుడు చెప్తుంటాను, రాణి అబ్బక్క అని చెప్పి మ్యాంగ్లూర్ దగ్గర, షీ వాజ్ అ బ్రిలియంట్ క్వీన్. మొత్తం పోర్చుగీస్ బెటాలియన్ కంప్లీట్ ఖతం చేసేసింది, 2300 మందిని. దాని తర్వాత కుండాపూర అని చెప్పి నార్త్ ఉడిపి కన్నా పైకి వెళ్ళి అక్కడ కూడా మొత్తం బెటాలియన్ ఫినిష్ చేసేసింది. కానీ మన హిస్టరీ బుక్స్లో రాణి అబ్బక్క పేరు ఎక్కడ లేదు. అల్లూరి సీతారామరాజు మన తెలుగులోకి చాలా పరిచయం, కానీ ఏదో ఒక సినిమా వచ్చింది, ఐ థింక్ కృష్ణ గారు యాక్ట్ చేశారనుకుంటా, అప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు చూసిన గుర్తుంది నాకు. ఆ సినిమా తర్వాత సీతారామరాజు గారి హిస్టరీ ఏంటి, నార్త్ ఇండియన్ టెక్స్ట్ బుక్స్లో ఉందా అంటే అట్లీస్ట్ సిబిఎస్ఈ బుక్స్లో ఉందా, ఏం చేశారు, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు, అయితే మీలాంటి ఛానల్స్ కూడా వెళ్ళి చూడాలి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు ఇప్పుడు అని చెప్పేసి. ఎందుకంటే ఎన్నో జనరేషన్స్ అయిపోయింది కదా. దాని తర్వాత అహోం రాజా అస్సాంలో 800 సంవత్సరాలు ఒక్క మొఘల్ని కూడా కాల్పెట్టనీయలేదు వాళ్ళు అస్సాంలో. అప్పుడు అస్సాం అనే ఒక స్టేట్ లేదు, అహోం అంటారు ఆ టైంలో. నార్త్ ఈస్ట్ మొత్తం, అప్పుడు మేఘాలయ మణిపూర్ అట్లేం లేదు, మొత్తం నార్త్ ఈస్ట్. వాళ్ళు అక్కడ ఆ పక్కన రానియలేదు, ఆలోచించండి. సో అట్లా చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న వచ్చిన షాబాజ్ సినిమా వచ్చిన తర్వాతనే అందరికి సాంబాజీ ఎవరని తెలిసిపోయింది, దాని మీద గొడవ ఇంకోటి, అది వేరే. కానీ మన హిస్టరీ ఎప్పుడు మర్చిపోకూడదు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, దోస్ హూ ఫర్గెట్ హిస్టరీ మర్చిపోయిన వాళ్ళు ఆర్ కండెమ్ టు రిపీట్ ఇట్. అంటే మళ్ళీ మీకు అదే హిస్టరీ తిరిగి వస్తుంది. ప్రాబ్లం విత్ టుడేస్ జనరేషన్, ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఎందుకు లేకపోయినా అయిపోయింది కదా, ఎప్పుడో ఎవరో చచ్చాడు ఏం చేశాడని. మీకు స్వాతంత్రం వచ్చింది తీసుకొచ్చిన వాళ్ళు, మీరు ఇవాళ చైర్లో కూర్చొని మాట్లాడుతున్నారు బికాస్ ఆఫ్ దెమ్. మీకు ఇప్పుడున్న ఫ్రీడమ్, మీకు ఇప్పుడున్న డెమోక్రసీ అంతా తీసుకొచ్చిన వాళ్ళు. కానీ మన దగ్గర హిస్టరీ బుక్స్లో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ,
వీళ్ళే ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు, వీళ్ళే స్వాతంత్రం తీసుకొచ్చారు. ఎందుకని అని చెప్పని అలా ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా లెఫ్టిస్ట్గా రైటిస్ట్గా ఇలాగ కొన్ని డివైడ్ అయిపోయి వాళ్ళని మాత్రమే చూపించడం ఎందుకని అలా జరిగిందని చెప్పి హిస్టరీ ఎప్పుడు వైట్ వాష్ చేస్తారండి. అది ఎప్పుడు మన 1939 అనుకుంటాను, సుభాష్ చంద్రబోస్ గారు మణిపూర్, ఇప్పుడున్న మణిపూర్లో ఫస్ట్ టైం ఇండియన్ ఫ్లాగ్ హాయిస్ట్ చేశారు. అదే కదా మన ఫ్రీడమ్ వచ్చిన రోజు. కానీ దాని గురించి ఎవరు చెప్పరు. అండమాన్స్లో చేశారు. ఎవరిని ఇప్పుడు వీర్ సావర్కర్ క్యారెక్టర్ తీసుకోండి, చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. కానీ నేనైతే డాక్టర్ విక్రమ్ సంపత్ బుక్ రాసిన ఆథర్, డబుల్ బుక్ రాసిన ఆథర్ డాక్టర్ విక్రమ్ సంపత్తో నేను చాలాసార్లు మాట్లాడాను దీని గురించి. సచ్ ఎనిగ్మాటిక్ క్యారెక్టర్. ఐ మీన్ మీరు ఒక్కరోజు కూడా తట్టుకోలేరు ఆ పనిష్మెంట్. కాలాపాని అండమాన్స్లో 10-15 సంవత్సరాలు కట్టిపెట్టి చైన్లో పెట్టేసి మిమ్మల్ని కంటిన్యూస్ టార్చర్ చేసిన తర్వాత ఎట్లా తట్టుకుంటారు ఏ మనిషి అయినా కానీ. కానీ మన హిస్టరీలో చూపిస్తారు గాంధీ నెహ్రూ, గాంధీ నెహ్రూ. సర్దార్ పటేల్ రోల్ కూడా ఎలిమినేట్ చేసేసారు మొత్తం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత సర్దార్ పటేల్ని పైకి లేపారు, స్టాచ్యూ కట్టారు. సో నేను కూడా అక్కడ వెళ్ళాను, ఐ సీన్ ద ప్లేస్, బ్రిలియంట్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇట్లాంటి చాలా క్యారెక్టర్స్ ఉన్నారు. అదే చెప్తాను, భగత్ సింగ్ గారు, భగత్ సింగ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళందరూ ఉన్నారు. కానీ మన పిల్లలకి అంటే ఫోటో కనిపిస్తే అంతే భగత్ సింగ్, ఇది చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు. ఖుదీరామ్ బోస్ 18 సంవత్సరాల్లో ఉరి తీశారు బ్రిటిష్ వాళ్ళు. ఒక తెలుగు ప్రొడ్యూసర్ పాపం, ఆయన కష్టపడి ఇల్లు అమ్మేసుకొని సినిమా తయారు చేశారు. నేను ఆయన ఒక ప్రివ్యూ పిలిచారు నన్ను రామానాయుడు స్టూడియోలో, అనుకుంటా బహుశా సంవత్సరం అవుతుంది ఇప్పుడు. ఆయన సినిమా రిలీజ్ చేయలేకపోయారు. ఆలోచించండి, ఇల్లు అమ్మేసుకొని ఉన్న ఆస్తులను అమ్మేసుకొని చేశారు ఆయన సినిమా. ఇప్పుడు చాలా బాగా తీశారు, కానీ దాన్ని రిలీజ్ లేదు. కానీ మన దగ్గర కమర్షియల్ సినిమాలు ఉంటే హిట్ అయిపోతుంది. అందరికీ అక్షయ్ కుమార్ లాంటి బడ్జెట్ ఉండదు కదా. కానీ అదే చెప్తున్నారు, ఈ ఖుదీరామ్ బోస్ 18 year old 18 సంవత్సరాల అబ్బాయిని బ్రిటిష్ వాళ్ళు ఉరి తీశారు. ఆయన పేరు ఎక్కడైనా హిస్టరీ బుక్స్లో ఉందండి? ఎక్కడ లేదు. ఉంది, అక్కడెక్కడ కనిపిస్తుంది మీకు అప్పుడు. అట్లా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి అయినా కానీ ఒక్కో మహిళగా ఆవిడ్ని ఒక్కవాడిని చూపిస్తారు, ఇంకా దుర్గాబాయి దేశ్ముఖ్ అని చెప్పని. మన దగ్గర తెలుగు నాటి నుంచి రాణి రుద్రమ్మ అని ఏమన్నా మా హిస్టరీ బుక్స్ మీకు కనిపించారండి? ఇక్కడ హిస్టరీ బుక్స్లో ఉంటుంది బహుశా, స్టేట్ గవర్నమెంట్ది. సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ఉండదు. మన పిల్లలకి హిస్టరీ నేర్పియాలండి. మనం అనుకుంటే హిస్టరీ అంటే వేస్ట్, అది అయిపోయిందిలే, బ్రిటిష్ వారు పోయింది, మనకెందుకో తలకా నొప్పి అని చెప్పి కాదు. యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఏ హిస్టరీ. మీకు చెప్తాను, హైఫా అని ఒక టౌన్ ఉంది ఇజ్రాయెల్లో. హైఫా టౌన్ సెకండ్ వరల్డ్ వార్లో లిబరేట్ చేసింది ఇండియన్ ఆర్మీ, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ. హైఫా చౌక్ అంటాం మన ఢిల్లీలో, తీన్మూర్తి మార్గ్ దగ్గర. అక్కడ ఇజ్రాయలీ టెక్స్ట్ బుక్స్లో ఈ టౌన్ని లిబరేట్ చేసింది ఇండియన్ సోల్జర్స్ అని ఇప్పుడు కూడా వాళ్ళ టెక్స్ట్ బుక్స్లో ఉంది. కానీ మన టెక్స్ట్ బుక్స్లో లేవు. అది మన ప్రౌడ్ మూమెంట్, మనకు ఉండాల్సింది. కానీ వాళ్ళు మనకి దే ఆర్ హానరింగ్ అస్, మనం చేయట్లేదు. అక్కడ వాళ్ళకి మెమోరియల్ కూడా ఉంది ఇండియన్ సోల్జర్స్కి. సో ఇట్లాంటి చాలా హిస్టరీలో పాయింట్స్ ఉన్నాయి. కానీ నాకు శంకరన్ నాయర్ ఇస్ వన్ కేస్ వేర్ అక్షయ్ కుమార్ ఆ బుక్ చూసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో సర్వైవింగ్, అంటే నెక్స్ట్ జనరేషన్ థర్డ్ జనరేషన్తో మాట్లాడి, ఇప్పుడు వాళ్ళ పలాట్ ఫ్యామిలీ అంటారు వాళ్ళు, పిఏఎల్ఏటి, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు రాసిన పుస్తకం మీద సినిమా తీశారు. ఓకే. సో కానీ అన్నోన్ క్యారెక్టర్స్ ఎంతోమంది ఉన్నారు. నేను అదే అడుగుతున్నాను మళ్ళీ తెలుగులో ఇవాళ దాకా ఒకటి సినిమా తీశారండి వాళ్ళు సీతారామ తర్వాత మళ్ళీ సినిమా లేదు. అంతనే కమర్షియల్, సరే కమర్షియల్ సినిమాలు ఉండాల్సిందే, నువ్వు డబ్బులు సంపాదించాలి, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు షిండ్లర్స్ లిస్ట్ చూడండి, సో బ్రిలియంట్ ఇట్ వాస్. అట్లా చాలా ఉన్నాయండి. హాలీవుడ్ హెస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ వాళ్ళ హిస్టరీ క్యాప్చర్ చేయడంలో. కానీ మనం చేయలేదు. ఎందుకంటే నేను చెప్పినట్టు 4 ఉంటారు థియేటర్లు, చాలా కష్టపడి బ్రేక్ ఈవెన్ వస్తుంది వాళ్ళకి. అదే, కానీ ఇట్ షుడ్ బి షోన్. కానీ అందరికి చూపించాలి, అందరికి చూడాలి. ఐఎమ్ నాట్ సెయింగ్ గాంధీ ఏం చేయలేదని చెప్పేసి, కానీ ఆరైట్లా బిల్డప్ చేశారంటే గాంధీ ఒక్కరే చేశారని చెప్పి కాదు. గాంధీ లాంటి చాలా మంది చేశారు, కలిసి చేశారు. అండ్ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. తిలక్ ఉన్నారు, అతని రోల్ కూడా ఎక్కడ లేదు. సుభాష్ చంద్రబోస్ నేను చెప్పినట్లు ఆ రోల్ పోయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ పోయిటరీతో చేశారు. ఈవెన్ శంకరన్ నాయర్ని నైట్హుడ్ చేశారు, సర్ శంకరన్ నాయర్. లాస్ట్ అంతా పక్కన పడేసి నాకు ఇదేం అక్కర్లేదని చెప్పి వెళ్ళి బ్రిటిష్ మీద పడ్డాడు. సో కోర్ట్ రూమ్ డ్రామా మీకు ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, లేకుండా ఉండొచ్చు, కానీ
ఒక క్యారెక్టర్ని మీరు మీ టెక్స్ట్ బుక్స్లో ఉండాల్సింది. ఏ చిన్న రోల్ అయినా వాళ్ళు పెర్ఫామ్ చేసిన దాంట్లో మన దగ్గర రజాకార్ అండ్ సినిమా ఒకటి వచ్చింది, మన కూడూరు నారాయణ రెడ్డి గారు. ఎస్ సార్. ఎంతమంది చూశారండి? చూడలేదు. ఇక్కడ మనకు అందరు తెలుసు దాంట్లో జరిగిన ఇన్సిడెంట్స్. ఖర్గే గారు వాళ్ళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే వాళ్ళ మదర్ అండ్ సిస్టర్ మీద కూడా హత్య జరిగింది కదా. అవును. కానీ హిస్టరీ బుక్స్లో ఎక్కడ లేదు. దాన్ని ఆపేశారు, అక్కడ ఎవడో దబాయించేశారు కథ. తెలియాల్సింది. వెన్ యూ కెన్ షో షిండ్లర్స్ లిస్ట్, వై నాట్ దిస్? మనలోనే జరుగుతుంది. మన వల్లనే జరుగుతుంది. ఎందుకంటే మనకి హిస్టరీ అనేది మనకు అసలు ఇష్టం లేదు. వీ డోంట్ లైక్ హిస్టరీ. మనం ఎందుకు లేదు అక్కడ వాడి సేమ్ డైలాగ్ వస్తుంది మళ్ళీ మీ దగ్గరికి, ఎప్పుడో జరిగింది దాని ఎందుకు వాడాలి కాదు. శ్రీ శంకరన్ నాయర్ అనే ఒక క్యారెక్టర్ని మీ పిల్లలకి అట్లీస్ట్ స్కూల్స్లో, అండ్ ఐఎమ్ రెడీ టు గో అండ్ టాక్. ఏ స్కూల్లో నన్ను పిలిస్తే నేను అక్కడ వచ్చి వాళ్ళ పిల్లలకి చెప్తాను ఆ స్టోరీ. వాళ్ళు వినాల్సిందే, వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ రావాలి దాని నుంచి. లుక్, సౌత్ నుంచి కేరళ నుంచి ఒక మనిషి జడ్జ్గా లా చదివిన తర్వాత జడ్జ్ తర్వాత మినిస్టర్ అండ్ క్యాబినెట్లో, దాని తర్వాత వైస్రాయ్ కౌన్సిల్ మెంబర్ ఆయన. అంత పైదాకా ఎట్లా వచ్చారండి ఆ బ్రిటిష్ వాళ్ళ టైంలో. మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్న ఆయన లైఫ్లో ఏముంది సార్? ఆయన నాలెడ్జ్. నాకు ఇప్పుడు నేను టెలివిజన్ స్టూడియోలో అందరూ వెళ్తూ ఉంటాను కదా, చాలామంది అడుగుతారు. నిన్న కూడా బేగంపేటలో నేను లంచ్కి వెళ్తున్నప్పుడు ఒక ఏఈ గారు కలిసారు రోడ్లో, ఎలక్ట్రిసిటీ బోర్డులో కలిసి. సురేష్ గారు అడిగాను, సార్ మీ వీడియోలన్నీ చూస్తాను సార్, చాలా బాగుంది సార్, ఇన్ఫర్మేషన్ బాగుంటుంది. అది ఇంపార్టెంట్. నాలెడ్జ్. మనం నాలెడ్జ్ తీసుకొని నా దాంట్లో పెట్టుకుంటే ఫైదా లేదు, 10 మందికి చెప్పాలి కథ. సో నాకేమనిపించింది అంటే ద వే హీ వాజ్ యూజింగ్ హిస్ లీగల్ బ్రిలియన్స్. ఒక్కొక్క పాయింట్ని ఆ లీగల్ నాలెడ్జ్ ఎట్లా తీసుకొచ్చారు, దానికి చాలా మంచి ఇన్స్పిరేషన్. ఇంకోటి, ఎంత పెద్ద ఒపోనెంట్ అయినా కానీ మనం కొట్లాడవచ్చు, ఎంత పెద్దోడైనా కానీ. అదొక లెసన్ అన్నమాట. ఓ ఆయన చాలా పెద్ద మనిషి, మనం ఏం చేయలేము, డబ్బులు ఉంది ఉంటే ఏమైంది, మీరు భయపడితే మళ్ళీ ఎవరు ఉండరు మీదంట, మీరు కొట్లాడాల్సింది. దాట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్ మూవీ. అండ్ ఆయన బుక్ చదువుతున్నప్పుడు దానికన్నా చాలా ఎక్స్ట్రీమ్స్ ఉంది. అసలు సినిమాలో చూపించింది ఒక 10% కూడా లేదు బుక్లో ఉన్నది. ఆయన ఆటోబయోగ్రఫీ నుంచి. న్యాచురల్లీ ఒక సినిమా తీయాలంటే మీకు 2.5-3 గంటల లోపల చెప్పేసేయాలి. ఇది మొత్తం తీయాలంటే మీకు ఒక వెబ్ సిరీస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సార్, ఇక్కడ జనరల్గా ఇప్పుడు కోర్ట్ రూమ్ సీన్స్ అనేవి ఇప్పుడు చాలా వరకు కూడా చేస్తున్న మూవీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అవన్నీ హిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఈ కేసరి 2 కోర్ట్ రూమ్ సూన్, నెక్స్ట్ ఇప్పుడు జై భీమ్ కానీ, లేదా నీరు అని కానీ, లేకపోతే రీసెంట్గా వచ్చిన కోర్ట్ మూవీ కానీ, ఇవి ఏంటంటే పబ్లిక్కి అవేర్నెస్ వచ్చే విధంగా కూడా అవి ఉండడం జరుగుతుంది. అంటే లీగాలిటీ అంటే ఏంటనేది తెలుస్తుంది, మనం ఎలా ఫైట్ చేయొచ్చు అనేది, ఆ స్పోర్టినెస్ అనేది కూడా వాళ్ళకి రావడం జరుగుతుంది. సో ఈ సీన్నే స్పెసిఫిక్గా మనం హైలైట్ చేయడానికి కారణం ఏంటంటారు? దీంట్లో మన నార్మల్ కోర్ట్ సీన్స్లో ఏదో ఒక కమర్షియల్ డిస్ప్యూటో, లేకుంటే ఫ్యామిలీ డిస్ప్యూటో, లేకుంటే ఒక ల్యాండ్ డిస్ప్యూటో దాని మీద ఉంటుంది అన్నమాట. కానీ దీంట్లో ఈ సినిమాలో కేసరి 2లో ఇది చూపించింది ఏంటంటే ఒక జరిగిన ఇన్సిడెంట్, జలియన్వాలా బాగ్ లాగా మ్యాసకర్, జెనోసైడ్ అంటారు ఇంగ్లీష్లో. చేసిన వాళ్ళు అంత ఫ్రీగా వెళ్ళకూడదు, వాళ్ళు సహించాలి, వాళ్ళకి పనిష్మెంట్ రావాల్సిందే. అది చేయడానికి అది ఇన్స్పిరేషన్గా వచ్చింది అనమాట కోర్ట్ రూమ్ డ్రామాలో. ఫ్లాష్ బ్యాక్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది చూడండి, ఎందుకు ఏం జరిగింది అప్పుడు, హిస్టరీ బుక్స్ నుంచి మీరు కేసు ఎట్లా ఫైట్ చేశారు, బ్రిటిష్ రికార్డ్స్ ఎట్లా తీసుకొచ్చారు, మెడికల్ రికార్డ్స్ ఎట్లా తీసుకొచ్చారు, ఓవర్ ఫ్లయింగ్ ఒక ఫ్లైట్ పోయింది పైనుంచి ఆ రోజు జలియన్వాలా బాగ్, ఎందుకు ఫ్లైట్ పైనుంచి వెళ్ళింది, కర్ఫ్యూ ఎట్లా ఇంపోజ్ చేశారు, చాలా ఉన్నాయి పాయింట్స్. సో ఈ పాయింట్స్ అన్నీ మీరు అది కలెక్ట్ చేయడంలో ఈ నార్మల్ సినిమాల్లో, ఇప్పుడున్న వెబ్ సిరీస్లో అంతా చూపారు. అంత కష్టపడి పని చేయడు. ఆ టైం వీఆర్ టాకింగ్ ఆఫ్ 1900s, ఆ టైంలో జరిగింది 1919 ఐ థింక్ జలియన్వాలా బాగ్. సో ఆ టైంలో జరిగినప్పుడు మీ దగ్గర ఆ టైంలో మొబైల్ లేవు, ఫోటోలు తీయడానికి కెమెరా, అంత పెద్ద కెమెరాలు ఏం లేవు, ఉండే కెమెరాలు కానీ బేసిక్. ఒక డాక్యుమెంట్ దొరికితే ఏం చేస్తారు, ఫోటో కాపీ తీయలేరు, దాంట్లో సీన్లో ఉంది దాంట్లో. సో వాళ్ళు డాక్యుమెంట్ ఎత్తుకపోతారు కోర్టుకి, అండ్ ఈ గెట్స్ పనిష్ బికాస్ ఆఫ్ దాట్. మీరు మిలిటరీ డాక్యుమెంట్, నేను మొత్తం సినిమా స్టోరీ చెప్పను ఎందుకంటే స్పాయిలర్ అయిపోతుంది కంప్లీట్గా. సో బట్ యూ షుడ్ గో అండ్ వాచ్ ఇట్, ఎందుకంటే కోర్ట్ రూమ్ డ్రామా అని చెప్పకూడదు, హిస్టారికల్ డ్రామా, దట్ ఇస్ ద రైట్ వర్డ్ టు యూస్. డెఫినెట్గా సార్. సార్, ఇప్పుడు శంకరన్ నారాయణ గారి యొక్క ఫ్యామిలీ గురించి చెప్పమంటే మీరు రిఫర్ చేసిన దాంట్లో ఏం చెప్తారు? వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు కూడా ఉన్నారు. ఇన్ఫాక్ట్ చాలా మంది ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత చాలా మంది వెంటబడి వాళ్ళ నెక్స్ట్ 3rd జనరేషన్ వాళ్ళ గ్రాండ్ డాటర్ వాళ్ళని అందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నారు.
వాళ్ళు మెడ్రాస్లో అక్కడిక్కడ ఉన్నారు, కొంతమంది కేరళలో ఉన్నారు. ఉమ్, కానీ వాళ్ళు నేర్చుకోవాలి, దే ఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ చేసిన దానికి. ఇంత టైం పట్టింది ఇంత టైం పట్టింది కానీ అట్లీస్ట్ ఇప్పుడైనా ఎవరైనా అంగీకరించారు కదా, ఎవరైనా దాని గురించి మాట్లాడుతున్నారు కదా మా గురించి. ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోలేదు, ఉమ్, ఎందుకంటే వాళ్ళ పేరు అని ఒక తోకలేదు కదా, నెహ్రూ గాంధీ అనే పేరు లేదు వాళ్ళకి. ఉమ్, నాయర్ అని ఒక పేరు ఉంది, నాయర్ అంటే కేరళ వాడు ఆయన చేశాడని చెప్పేసి ఉమ్, ఆ కనెక్షన్ జనియల్ వాళ్ళ బాగుతుంది. ఆ ఇన్సిడెంట్ కూడా అది చాలా ఇంపార్టెంట్. జనియల్ వాళ్ళ బాగ్ అని చెప్పి ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఎందుకు ఇలా బైసాఖీ రోజు, ఉమ్, మొన్ననే కదా బైసాఖీ జరిగింది 13వ తారీఖు yes sir. బైసాఖీ రోజు. అక్కడ కూడా మన వాళ్ళు అమృత్సర్కి వెళ్ళినప్పుడు జనియల్ వాళ్ళ బాగ్ వెళ్ళాల్సింది డెఫినెట్గా. ఉమ్, మన ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్పారు, మర్చిపోకూడదు ఎప్పుడు వాళ్ళు ఏం చేశారు మనం, అది మర్చిపోతేనే దెన్ నీకు అదే మిస్టేక్ మీకు మళ్ళీ రిపీట్ అవుతుంది. ఉమ్, ఆలోచించండి, ఇదే పని మన ఎవరైనా ఇండియన్స్ బ్రిటిష్ వాళ్ళ మీద చేస్తే ఎంత పెద్ద గొడవ అవుతుండే. ఉమ్, ఒక ముగ్గురిని చంపేస్తే చాలు, ఆ టైంలో పెద్ద గొడవ చేస్తుండే వాళ్ళు. ఉమ్, ఇక్కడ వేలాది మంది 2000 నుంచి 3000 మందిని చంపిన తర్వాత కూడా ఒక రిమోర్స్ లేదు వాళ్ళకి. ఒక యానిమల్ అంటే వాళ్ళ ఇన్స్టింక్ట్ అట్లా అయిపోయింది. ఇండియన్స్ ఆయా యూజ్లెస్ ఫెలోస్. ఉమ్. ఒక దాంట్లో కూడా సీన్లో చూపిస్తారు, Dogs and Indians not నాట్ allowed. అలౌడ్. Yes. క్లబ్స్లో ముందు ఉండే బ్రిటిష్ క్లబ్స్లో, ఉమ్, ఇప్పుడే కదా అంత పోయింది, డాగ్స్ అండ్ ఇండియన్స్ నాట్ అలౌడ్. ఆలోచించండి, మన ఆ లెవెల్కి తీసుకొచ్చారు. అండ్ వీ వర్ రెడీ. ఇప్పుడు చాలామంది అడుగుతారు, ఓకే ఒక పర్టినెంట్ క్వశ్చన్, ఇంకో ఛానల్ వాళ్ళు అడిగారు నా దగ్గర, శంకరన్ నాయర్ బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఉన్నాడు కదా, కుమ్మకాయ ఉన్నాడు కదా, ఉమ్, మళ్ళీ మీరు ఎందుకు ఆయన ఆ లెవెల్కి తీసుకెళ్తారంటే, ఏ రోజు అత్యాచారం జరిగింది, అన్యాయం జరిగిందని తెలిసిన రోజు ఉన్న పదవి అంతా రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు, వెళ్ళి కోర్టుకి వెళ్ళి కొట్లాడారు. అది డిఫరెన్స్. ఉమ్, మీరు ఆ సిస్టంలోనే ఉండి, సరే అది జరిగింది, నాకేం పోయింది, నాకు నా జీతం వస్తుంది, నా పొజిషన్ ఉంది, నా కార్లు ఉన్నాయి, నా ఇల్లు ఉందని చెప్పుకుంటే అయిపోతుంది. ఇదంతా పోనీ నాకేమక్కర్లేదని చెప్పి దిగిన మనిషి శంకరన్ నాయర్. ఉమ్, మీరు ఈక్వివలెంట్ డ్రా చేయొచ్చు. నెహ్రూ ఈజ్ ఆల్సో బ్యారిస్టర్ అట్ లా, గాంధీ కూడా లా చేసి Barrister, వచ్చారు yes. సౌత్ ఆఫ్రికా నుంచి, దాని ముందు స్టడీ చేసిన తర్వాత. ఉమ్, వీళ్ళందరూ నేర్చుకున్నారు, ఉమ్, కానీ ఎంతమంది వాడారు. ఉమ్, మొహమ్మద్ అలీ జిన్నా కోర్టు కేసు ఫైట్ చేశారు చాలామందికి. సో అట్లాంటి హిస్టరీ ఉంది. కానీ ఒక అక్కడున్న ఆ 2000 మంది ఆత్మలకు ఆ శాంతి కోసం ఉమ్, చేసిన ఒక చాలా పెద్ద లీగల్ బ్యాటిల్ ఇది. ఇన్ఫ్యాక్ట్ జలియన్వాలా బాగ్లో ఈ అందరు మార్టర్స్ ఫోటో పెట్టి ఉన్నారు అక్కడ. ఆహా, సినిమాలో వాళ్ళ పేర్లు చూపిస్తారు, అక్కడ మార్టర్స్ ఫోటో పెట్టారు, దాంట్లో శంకరన్ నాయర్ ఫోటో కూడా ఉంది. ఉమ్, లాస్ట్ దే రికగ్నైజ్ హిస్ కాంట్రిబ్యూషన్. ఈ చేసిన కాంట్రిబ్యూషన్ చూడండి, అతను చేసిన ఆ జలియన్వాలా మార్టర్స్ కోసం చేసిన బ్యాటిల్, అది ఒక థ్యాంక్ యూ లాగా వాళ్ళు ఆ ఫోటో అక్కడ పెట్టారు. yes sir. మన దాంట్లో కూడా మనం కూడా ఇది బహుశా ఐ థింక్ రానా సంబడి మేడ్ కామెంట్ ఎస్టర్డే, ఉమ్, ఐ థింక్ రానా దగ్గుబాటి బయట ఇచ్చారు, tweet నేను చేశారు. తెలుగులో తీసుకొస్తాను అని చెప్పేసి, డబ్ చేసి చూపించాలంటే డెఫినెట్గా ఉమ్, తెలుగులో తీసుకొస్తే ఇంకా ఇంటీరియర్ ఆంధ్రప్రదేశ్ వైపు కానీ తెలంగాణ డిస్ట్రిక్ట్స్కి వెళ్తుంది. ఇదేమో సిటీలో ఉండిపోతుంది సినిమా, ఉమ్, అది కూడా హిందీ తెలిసిన వాళ్ళకి. సో దిస్ మూవీ షుడ్ బి డబ్డ్ ఇన్ తెలుగు. ఐ థింక్ రానాజీ షుడ్ గో అడ్ అండ్ డూ ఇట్. వాళ్ళ దగ్గర సురేష్ ప్రొడక్షన్స్ అన్నీ వాళ్ళు చేయొచ్చు ఈజీగా ఉంది, ఉమ్, ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి కూడా అది నేర్పియాలి. కానీ అన్ఫార్చునేట్లీ మూవీస్ అడల్ట్స్ ఓన్లీ, దీంట్లో ముందు చెప్పాను. కానీ ఓకే, స్టిల్ యాక్సెప్టెడ్. అట్లీస్ట్ పేరెంట్స్ వెళ్ళి వచ్చి మీ పిల్లలకి ఆ కథ చెప్పండి. ఎంత ఘోరంగా జరిగింది, ఎంత దారుణంగా బ్రూటల్ గా మన అరాచకంగా చేశారు అనే విషయం కూడా తెలియడం మంచిదే కదా సార్. తెలియడం మంచిదే, కానీ వీఆర్ వెరీ యూస్ టు ఇండియన్స్కి ఎప్పుడు అంటారు, మనం మెమరీ మనది ఒక వారంలో వెళ్ళిపోతుంది. ఒక వారం తర్వాత కంచగచ్చుబలి గురించి అడగండి, ఎవరికి గుర్తుంటుంది. నెల తర్వాత నెల తర్వాత మర్చిపోతారు, కొత్త దానికి వెళ్ళిపోతారు ఏదో. ఇప్పుడు ఫ్యాషన్ అది, దాని వెంట పడతారు, ట్రెండింగ్ అవుతుంది. దాని తర్వాత అది మర్చిపోతారు, ఇంకా దాని వెంట పడతారు. అది అయినా దిశ కేసు జరిగిందండి ఇక్కడ, ఎంతమందికి ఇప్పుడు గుర్తుంది దిశ కేసు ఏం జరిగింది అనేది? నోబడీ నోస్. ఇది మన ప్రాబ్లం. సో మన హిస్టరీ కూడా అంతే. మన హిస్టరీ బుక్స్లో ఎప్పుడు అంటారు, ఒక పులి అండ్ వన్ హంటర్ ఉన్నప్పుడు, పుస్తకం రాసేదాకా, హంటర్కి రాయడానికి వచ్చేదాకా ద హంటర్ ఆల్వేస్ ఆయన పులిని చంపాడని చెప్పేసి కథ ఉంటుంది. ఏ రోజు పులి నేర్చుకుంటుందో రాయడం పుస్తకం, ఆ రోజు స్టోరీ ఉల్టా అవుతుంది. ద ప్రాబ్లమ్ ఇస్ మన దగ్గర ఈ రొమిలా తాపార్, ఇర్ఫాన్ హబీబ్ లాంటి వాళ్ళు లెఫ్టిస్ట్ వచ్చి కంప్లీట్ కాంగ్రెసే తప్పు పడుతున్నాం దానికి. జ్యోతిబాసు చేసిన తప్పు అది. జ్యోతిబాసు డిమాండెడ్ ఫ్రమ్ ఇందిరాగాంధీ, మేము వెస్ట్ బెంగాల్ నుంచి కేరళ నుంచి బయటకు రాకుండా ఉండడానికి మాకు
మాకు వైస్ ఛాన్సలర్స్ ప్రొఫెసర్స్ అంతా మా వాళ్ళని రిక్రూట్ చేయాలని చెప్పారు సెంట్రల్ యూనివర్సిటీస్లో. అప్పుడు జరిగింది 70s నుంచి. దానికోసం మన హిస్టరీ బుక్స్లో ఎక్కడ మీకు ఒక గెలిచిన రాజు కథ ఎక్కడ కనిపించదు, ఓడిపోయిన వాళ్ళ కథ అనిపిస్తుంది. కానీ మన దగ్గర ఎంతో మంది ఉన్నారు. నేను చెప్పాను విక్రమ్ సంపత్ గారి బుక్ కింగ్స్ అండ్ క్వీన్స్ ఆఫ్ ఇండియా. మానోషి షీ హెస్ రిటన్ లాట్ ఆఫ్ బుక్స్, 2 books 3 books. మానోషి దగ్గర కూడా అడిగాను, నేను కాన్ఫరెన్స్ అక్కడ కలిసిన అడిగాను. ఆమె కూడా అదే అంటుంది, నేను స్కూల్లో వెళ్ళి మాట్లాడుతున్నాను, కాలేజ్లో వెళ్ళి మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు ఇది ఉండేనా మేడం ఇట్లానే అడుగుతున్నారంట. దట్ ఈస్ ద ట్రాజడీ. అండ్ శంకరన్ నాయర్ ఈజ్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. బట్ నేను మళ్ళీ అది రిపీట్ చేస్తున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ సినిమాలో చూపించింది. నేను ఇంకా ముందు చెప్పినట్లు 10% అతని లైఫ్ యాక్చువల్ హిస్టరీ 10% చెప్పారు. గుడ్ ఇనఫ్, నో ప్రాబ్లం, నో డిస్ప్యూట్ విత్ దట్. చాలా రివర్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామా, జాన్ రుషమ్ బుక్స్ లాగా కాదు, ఆల్ స్టాండీ గార్డనర్ లాగా కాదు. కానీ హీ హాస్ బాట్ అవుట్ ద మెజారిటీ ఆఫ్ ద ఇంపాక్ట్. థియేటర్ నుంచి మీకు బయట వస్తున్నప్పుడు మీకు నేను ఇవాళ చూసిన 10-15 మంది ఉన్నారు థియేటర్లో, చాలా సైలెంట్గా వెళ్ళిపోతున్నారు బయటికి, ఏం మాట్లాడుకుంటే. యూజువలీ వాళ్ళు ఏదో మాట్లాడతారు, అది సినిమా అయిన తర్వాత పిన్ డ్రాప్ సైలెన్స్. అది ఇంకా సింక్ కాలేదన్నమాట. నేను కూడా బహుశా ఇంకో 2-3 సార్లు చూస్తాను. అది నా దాంట్లో కూడా ఇట్ విల్ గెట్ ఇన్ టు మై బ్లడ్. ఇప్పుడేదో సినిమా చూసి వచ్చి మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను, ఇంకో స్టూడియోకి వెళ్ళి రివ్యూ చేయబోతున్నాను, ఇదంతా ఉంటుంది. కానీ వీ షుడ్ ఆల్ రిమెంబర్ దట్ హిస్టరీ అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. శంకరన్ నాయర్ స్టోరీ ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఏంట్రా ఇప్పుడు దాకా ఇట్లా ఒక మనిషి ఉండేనా మన దగ్గర అని చెప్పేసి. ఎస్ సార్. ఇప్పుడు శంకరన్ నాయర్ గారు ఆయన రోట్ చేసిన బుక్ ఏదైతే ఉందో గాంధీ అండ్ అనార్కీ, ఆ బుక్ గురించి మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రిఫర్ చేసింది. గాంధీ గారికి శంకరన్ నాయర్కి ఎప్పుడు పడదు. ఎందుకని అంటారు అంటే హీ ఫెల్ట్ దట్ నాన్ వైలెన్స్ ఆయన పనికిరాదు. మీకు గుర్తుంటుంది, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. అందరూ అనుకుంటారు గాంధీ నాన్ వైలెన్స్తోనే మనకి ఫ్రీడమ్ వచ్చిందని. కానీ అప్పుడున్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లిమెంట్ యాట్లీ వాళ్ళ పార్లమెంట్లో చెప్పారు, మేము భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వబోతున్నాం. ఎందుకంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని అక్కడ ఉన్నాడు, మా ఎంటబడి మా లైఫ్ దుర్గా చేసే మొత్తం ఆర్మీలో మ్యూట్నీ చేయించాడు, నేవీలో మ్యూట్నీ చేయించాడు. జాపనీస్ వాళ్ళతో వచ్చి బర్మా రీజన్ నుంచి చేస్తున్నారు, అటాక్స్ చేస్తున్నారు. మాకు పిచ్చి పట్టేస్తుంది. వీ వాంట్ టు గివ్ ఫ్రీడమ్ టు ఇండియా, నాట్ బికాస్ ఆఫ్ గాంధీ, ఐఎమ్ గివింగ్ ఇట్ బికాస్ ఆఫ్ సుభాష్ అని. ఈ స్టేట్మెంట్ ఇస్ ద క్లిమెంట్ యాట్లీ. కానీ మన దగ్గర చెప్తున్నట్టు సుభాష్ చంద్రబోస్ ఏదో జాపనీస్ వాళ్ళతో ఉండి వాళ్ళతో చేయించారు, బ్రిటిష్ వాళ్ళతోని వాళ్ళ కోపం ఉండే వాళ్ళకి జాపనీస్. ఎండ్ ఆఫ్ ద డే హీ వాంటెడ్ ఇండిపెండెన్స్. ఇండియన్ నేషనల్ ఆర్మీ సెటప్ చేశారు, ఆజాద్ హింద్ ఫౌజ్. కానీ అక్కడ కూడా ఫుట్ నోట్స్ ఆఫ్ హిస్టరీ అంటాం, ఎక్కడో కిందకి మనం రెలిగేట్ చేసేసాం. కెప్టెన్ లక్ష్మీ సైగల్ ఇట్లా కొంతమంది